వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈరోజు వీడియో నేను తీయడానికి కారణం, ఈ మధ్య నేను చాలా మటుకు చూస్తున్నది, ఐ థింక్ ఎవ్రీబడి న్యూస్ చూస్తుంటారు, లాడ్ ఆఫ్ సూసైడ్ కేసెస్ అన్నమాట. సో నిన్న కూడా ఒక ఫిల్మ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ చేసుకోవడం, దానికి ముందు కూడా చాలా కేసెస్ నేను చూస్తున్నాను. ఫర్ ఎవ్రీ స్మాల్ రీజన్, స్మాల్ కానీ బిగ్ కానీ, టైమ్స్లో ఐ హ్యావ్ సీన్ ఎస్పెషల్లీ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ you have to struggle, and struggle is there everywhere. So meeku undochu naaku undochu, everki smooth life annadi ledandi. So what we have to think is that especially ee episode cheyadaniki kaaranam enti anante, so nenu chaala cases vintunnanu. Enti anante చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇట్ కుడ్ బి స్మాల్ రీజన్, ఇట్ కుడ్ బి బిగ్ రీజన్. స్మాల్ రీజన్ ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్లీ ఒక కేసు, స్టూడెంట్స్ కూడా మార్క్స్ తక్కువ వచ్చినందుకు వేరే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి, వాళ్ళు దాన్ని చాలా ఇదిగా తీసుకోవడము, అండ్ దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ అటెంప్టెడ్ అండ్ దే లాస్ట్ దేర్ లైఫ్. బట్ ఈజ్ దిస్ రైట్? ఈజ్ దిస్ రియల్లీ? మనం ఏం నేర్పిస్తున్నాం మన కిడ్స్ కానీ, మన సరౌండింగ్ పీపుల్కి కానీ, మనము ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాం, ఎస్పెషలీ ఫర్ కిడ్స్? సో that's not, marks are not the ultimate resort. It's not. మార్క్స్తోనే మనము మనల్ని ఉద్ధరించుకోవాలి అని అనుకుంటే, ఎవ్రీబడి వుడ్ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్, ఆర్ పీపుల్ హూ హ్యావ్ జస్ట్ స్టడీడ్ పాస్ త్రూ లైక్ 90%, 80% వుడ్ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్. సో నేను చూసింది స్టోరీస్, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా they were unsuccessful in life. People who did not study also, with their own intelligence, they have gone through చాలా మంచిగా అచీవ్ చేసుకున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెలిజెన్స్. ఏంటి అని అంటే, మనకు ఉన్న తెలివితేటలు మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అలా అని నేను మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని అనట్లేదు, బట్ తక్కువ వచ్చినంత మాత్రాన అయిపోయేది ఏమీ లేదు. ఇఫ్ దాట్స్ నాట్, ఇంకోటి రాయొచ్చు, వేరే ఏదన్నా చేసుకోవచ్చు. బికాజ్ ముందు జనరేషన్స్ చూసుకుంటే డాక్టర్స్, ఇంజనీర్స్ అని ఇలా చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు దీస్ టూ ఆర్ నాట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈజ్ అవైలబుల్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కోకొల్లలు. అసలు మీరు బయటికి వెళ్ళి చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న కాలంలో మనకు లైఫ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. those are the key things which for everybody, అందరికీ చాలా ఇంపార్టెంట్. ముందు ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ అని చూసేవాళ్ళు, ఎంత ఇంటెలిజెంట్, ఎంత తెలివి ఉంది అని. బట్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో, ఈ జనరేషన్కి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇమోషనలీ నేను ఎంత ఇంటెలిజెంట్ ఉన్నాను, సో నా గురించి నాకేం తెలుసు, నా గురించి నేను మేనేజ్ చేసుకోగలనా అన్నది చాలా ఇంపార్టెంట్. అలా అని అందరికీ ఇమోషనలీ ఇంటెలిజెంట్ ఉండి అందరూ ఇది అవుతారని కాదు. ఎవరైనా ఎమోషనలీ ఇంటెలిజెంట్ ఉండే వాళ్ళు కూడా ఏంటి అని అంటే డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. బట్ the only thing is how I am able to get back myself. సో ప్రతి ఒక్కరికి అండి, ఈ లోకంలో నాకు తెలిసి వాళ్ళకు ప్రాబ్లమ్స్ లేవు, వీళ్ళకు ప్రాబ్లమ్స్ లేవు అన్నది లేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అన్న, ఐ విల్ సే ఇట్స్ అ స్ట్రగుల్. సో ప్రతి ఒక్కరికి ఆ ఛాలెంజ్ ఉంటుంది, ఆ స్ట్రగుల్స్ ఉంటాయి. సో పని ఉన్న వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ లేవు, స్ట్రగుల్స్ లేవు అన్నది లేదు. సో ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎంత చెట్టుకే అంత గాలి. సో ప్రతి ఒక్కరికి ఆ స్ట్రగుల్ అన్నది ఉంటుంది. బికాజ్ ఏది ఈజీగా రాదు ఈ కాలంలో. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్, ఇప్పుడు ఏంటంటే ఫర్ చిన్న దానిలకి, ఇట్ కుడ్ బి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అలాంటిది ఉండొచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ సర్కిల్లో మేబీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సమ్టైమ్స్ వీ టేక్ ఇట్ వెరీ వెరీ పర్సనలీ. ఏంటి అంటే, ఎవరైనా మాట్లాడకపోతే, ఎవరన్నా ఏమైనా అనుకుంటున్నారు అని, ఇలాంటివి చాలా 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 థింక్ చేస్తాము. స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. ఏంటి వాళ్ళు ఏం థింక్ చేస్తారు, వీళ్ళు ఏం థింక్ చేస్తారు అన్నది అస్సలు ఏది చేయకండి. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్ అనమాట. ఎవరన్నా నేను చాలా క్లోజ్ అయ్యాను అనుకోండి, ఇఫ్ దే స్టాప్ స్పీకింగ్ టు మీ, ఐ టేక్ ఇట్
సో మచ్ టు మై హార్ట్. కానీ తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్, ఈజ్ దట్ రియలీ నెసెసరీ? ఇఫ్ సంబడి ఈజ్ నాట్ టాకింగ్, లెట్ దెమ్ నాట్ టాక్. వై ఐ షుడ్ బీ టేకింగ్ సో మచ్ ఆన్ టు మీ? నేను ఎందుకు దాని గురించి ఆలోచించి నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలి? సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ లైఫ్. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దాని నుంచి నేను ఎట్లా బయటపడుతున్నాను? సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టాక్ టు పీపుల్ అరౌండ్ యూ. ఏంటి అని అంటే, చాలామంది ఈ కాలంలో నేను ఒకరితో షేర్ చేసుకోను, నాలో నేనే పెట్టుకోవాలని అనుకుంటారు. దాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో డోంట్ డూ దాట్. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీకు ఫ్రెండ్స్ కానీ మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు చెప్పుకోవాలనిపించకపోతే యూ గో టు యువర్ ఫ్రెండ్స్, టాక్ అబౌట్ ఇట్. సో ఇంకా తర్వాత ఇది ఒకటి మీరు చేయగలిగితే, తర్వాత మీ చుట్టుపక్కల ఎవరన్నా చాలా లోన్లీగా ఉన్నారు, దే ఆర్ నాట్ యునో వాళ్ళంతా హ్యాపీగా అనిపించట్లేదు, సో ఏ దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే, యూ హ్యావ్ టు సెన్స్ దాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అ లో ఫేజ్. ప్రతి ఒక్కటి డిప్రెషన్ కాదు. సో కొంతమంది యూనో చాలామంది ప్రతి ఒక్కరికి ఆ లో ఫేజ్ అన్నది ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ బూస్ట్. సో ఇఫ్ ఈవెన్ ఫోన్లో కూడా మీకు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అలా అనిపించినా, ఇంటికి వెళ్ళినప్పుడు అలా అనిపించినా, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఈ కాలంలో కొంతమంది ఇఫ్ దే ఈవెన్ సీక్ ద సపోర్ట్, దే డూ నాట్ కమ్ ఓవర్. ఎందుకంటే అందరిది బిజీ లైఫ్స్ అయిపోయాయి. సో ఏముందిలే యునో ఈ సిచ్యువేషన్ అని ఫోన్లో మాట్లాడి మనం పెట్టేస్తాము. నో, దాట్స్ నాట్ ద థింగ్. ఇఫ్ సంబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, సంబడి ఈజ్ లైక్ క్రయింగ్, సంబడి ఈజ్ లైక్ నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అంటే, గో టు దెమ్, spend time with them. So that's the least thing which you can do. More than money, I think ee kalanlo spending time with each other is very very crucial. And ila depression lo unna vallu they leave something or the other signs andi. So nen cheppinattu not talking too much, not interested in things, you know ilantivi meeku క్లూస్, హింట్స్ మీకు దొరుకుతాయి. సో అలాంటప్పుడు మీరు అవి లైట్గా తీసుకోకుండా మేబీ యూ హ్యావ్ టు జస్ట్ థింక్ అబౌట్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ ఇన్ అ లో ఫేజ్ ఆర్ డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పేసి మీరు అలా ఆలోచించి టేక్ స్టెప్ ఫార్వర్డ్. ఒకవేళ మీరు వెళ్ళి కలిసినా కూడా, ఒకవేళ ఆ పర్సన్ లేకపోయినా ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, నేను కొంచెం ఎక్కువ ఆలోచించాను అని అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ ఫీల్ దాట్, గో స్పెండ్ టైమ్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ పర్సన్, స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ యునో గెట్ టు దాట్ వై దే ఆర్ ఫీలింగ్ సో లో. ఒక్కోసారి చాలా చిన్న రీజన్స్కి చాలా లోగా ఫీల్ అయిపోతాము. యూనో ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం ఏడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవ్రీబడి. ఇప్పుడు అలా అనుకొని ఇఫ్ ఎవ్రీబడి ఫీల్స్ దట్ సూసైడ్ ఈజ్ ద ఫైనల్ రిసార్ట్, నాకు ఇంకో ఆప్షన్ లేదు అని అంటే, హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ వుడ్ హ్యావ్ డన్. అండ్ ఈ వరల్డ్లో యూనో సగం మంది ఉండకపోవచ్చు. బికాస్ ఎవ్రీబడి గోస్ టు దట్ లో ఫేస్. అందరికీ లైఫ్ అంతా ఈజీగా ఉండదు, రాదు. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఆ మొమెంటరీ, ఆ టైంకి మీరు ఏదైతే ఆ టెంపరీ ఫీలింగ్కి మీరు ఇది కాకుండా జస్ట్ సిట్ అండ్ థింక్ అబౌట్, ఒకవేళ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది, తర్వాత మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎలా ఉంటుంది, దే ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. బికాస్ మీ ఒక్క లైఫ్తో మీకు కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ యువర్ కిడ్స్, యూ హ్యావ్ యువర్ సిస్టర్స్, బ్రదర్స్, ఇంతమంది ఉండగా సో వాళ్ళ లైఫ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, వాళ్ళ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని కూడా ఆలోచించండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద లైఫ్ హ్యాస్ life has become even more challenging, even more struggle. ఇప్పుడు చూడండి కరోనా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. సో how much people are really combating with that. తర్వాత హాస్పిటల్స్కి వెళ్తే వెనక్కి వస్తారో లేదో తెలీదు. తర్వాత బాడీస్ దే ఆర్ మిక్సింగ్ అప్ ద బాడీస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ బాడీస్, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ మెస్డ్ అప్ అరౌండ్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్, చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు, ఎవ్రీబడి హ్యాస్ ఎఫెక్టెడ్. సో అందరూ ఈ ఫేజ్ నుంచి వెళ్తున్నారు. సో వాట్ ఐ plead each one of you is that within your family circles have that interaction.
alive. Start talking to people, and these are the things, small little things, and spending time with each other are the only thing which మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మనలో మనం మాట్లాడుకొని మనకు మనం ధైర్యం ఇచ్చుకుంటే, సో దాట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్ విచ్ you can actually get through this challenging times. సో నేను ఈ కేసెస్ అన్నీ చూసి నాకు లాస్ట్ ఆల్మోస్ట్ 1 year నుంచి కేసెస్ చాలా చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. అండ్ పాస్ట్ 2-3 months నుంచి ఇంకా ఎన్నో కేసెస్ చూస్తున్నాము, వింటున్నాము. సో ప్లీజ్ ఈ వీడియో ఎవరికి ఒక్కరికి హెల్ప్ అయినా కూడా ఐ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇఫ్ యూ గో త్రూ ద స్టాటిస్టిక్స్ ఆల్సో, people who have committed and then they lived. So commit చేశారు, but fortunately and with all good thing they have survived. So they felt that good that I did not die, so I am surviving today, otherwise I wouldn't have seen అని చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి ఏది ఉన్న డిప్రెషన్లో ఉన్న మూమెంట్ చాలా చాలా ఇలాంటి థాట్స్ వస్తాయి, ఇలాంటి ఏంటి నాకెందుకు ఇలా అలా అని ప్రతి ఒక్కరికి వస్తాయి. సో యూ ఆర్ నాట్ ఎక్సెప్షన్, మీరు ఎక్సెప్షన్ కాదు, నేను ఎక్సెప్షన్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ దాట్ లో ఫేజ్, ఎవ్రీబడి హ్యాస్ దాట్ డిప్రెషన్కి ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. బట్ ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ట్రై టు థింక్ అబౌట్ ఫ్యూచర్, అండ్ అట్లీస్ట్ స్టార్ట్ షేరింగ్ విత్ పీపుల్ అరౌండ్. అట్లీస్ట్ మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లేకపోతే మీ రిలేటివ్స్తో కానీ. ఇఫ్ ఎనీబడి హూ యాక్చువల్లీ రిసీవ్ సర్టన్ కాల్స్, ప్లీజ్ go to them, spend time with them, because నా ఓన్ పర్సనల్ దీంట్లో నేను కొంతమందిని చూశాను, పీపుల్ who just ignore. So don't ignore such things. Not everybody will be as strong, అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. So don't take things lightly. అండ్ ఇప్పుడున్న ఛాలెంజింగ్ టైమ్స్లో ఇట్స్ ఈవెన్ మోర్ వెరీ ఇంపార్టెంట్. సో రిమూవ్ దాట్ థింగ్స్ విచ్ కమ్ టు యువర్ మైండ్. వాట్ ఇఫ్ అన్నది అలాంటివి ఏవి థింక్ చేయకండి. సో దిస్ వాజ్ మై వీడియో టుడే. సో వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, నాకు చెప్పాలనిపించింది నేను మీకు చెప్పాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ ఆఫ్ యూస్ to some people who are watching, and most of you అట్లీస్ట్ కొన్ని విషయాలు రిలేట్ చేసుకొని ఉంటే ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ కూడా కింద షేర్ చేయండి. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్, అండ్ మీకేమన్నా డిఫరెంట్గా అనిపిస్తే, మీ దగ్గర ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ so please subscribe to my channel, Pro Tips for Perfect Life, and see you in my next video.